అత్తయ్య, అర్జున్ బాబేరి ఇంకా రాలేదా? కాకమ్మా, అర్జున్ బాబు వచ్చారా? పైన ఉన్నారా? ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడి నుంచి వస్తున్నాను అత్తయ్య. నేనడిగేది పొద్దున ఆఫీస్కి కార్లో వెళ్ళావు కదా, తర్వాత ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావని. అత్తయ్య, మీరేనా ఇలా అడుగుతుంది? అవును, నేనే. చెప్పు, ఎక్కడెక్కడికి వెళ్ళావు? అన్నీ తనిప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది కదా, తర్వాత నిదానంగా మాట్లాడొచ్చు. ఇది మరీ బాగుంది కాకి. అత్తగారు కోడల్నేమైనా అడగదలుచుకుంటే తీది వారం నక్షత్రం చూడాలా ఏంటి? కావేరి, ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు. సైట్ దగ్గరికి వెళ్ళాను అత్తయ్య. ఇక్కడ్నుంచి కంపెనీ కార్లో వెళ్ళిందానివి దారిలో విశాల్ కార్ ఎందుకు ఎక్కావు? అత్తయ్య, అది దారిలో కార్ చెడిపోయింది. అక్కడ క్యాబ్లు గాని ఆటోలు గాని దొరకలేదు. అదే టైంలో విశాల్ అటు వస్తే తన కార్ ఎక్కాను. అబ్బబ్బబ్బబ్బా, ఏం కథలు చెప్తున్నావు కావేరి. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన కారు ఇల్లు దాటాక 2 కిలోమీటర్ల బయట ఆగిందా? ఎంత ట్రై చేసినా క్యాబులు గాని ఆటోలు గాని దొరకలేదా? అదే టైంలో అటువైపు వెళ్తున్న విశాల్ నిన్ను చూసి ఆగిపోయాడు. విశాల హృదయంతో నిన్నెక్కించుకుని సైటికి తీసుకెళ్లాడా అమ్మా? అంతే కదా? అనసూయ గారు, కాసేపు మీరు మాట్లాడకండి. భువనా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి పంచాయితీ? అత్తయ్యా, దయచేసి మీరు కాసేపు మాట్లాడకండి. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పిందంత కరెక్టేనా? నిజమే అత్తయ్య. తప్పనిసరి పరిస్థితుల్లో విశాల్ కార్ ఎక్కాను. సరే, అక్కడ్నుంచి సైట్కే వెళ్ళావా? చెప్పు, అక్కడ్నుంచి సైట్కే వెళ్ళావా? ఇప్పుడు అత్తయ్యకు విశాల్తో కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని తెలిస్తే ఇంకా సమస్య అవుతుంది. అవునత్తయ్య, సైట్కి వెళ్ళాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అత్తయ్యని చూసుకోవడానికి నువ్వు లీవ్ అడిగితే కావేరి ఇవ్వనన్నా. మరి తనెందుకు ఇక్కడికొచ్చి సేవలు చేసింది? అవును, నేను ఎగ్జామ్ నుంచి వచ్చేసరికి కావేరి అక్క ఇక్కడే ఉంది. తను రాకపోతే అమ్మకు సానే సీరియస్ అయ్యేదంట. మరి అలాంటప్పుడు కావేరి అక్క ఎందుకలా చెప్తుంది? గంగా, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. పెద్దవాళ్ల విషయాల్లో తలదూర్చుకు. ఆ రోజు మా అక్కని తిట్టినప్పుడే నిన్ను కంట్రోల్ చేయాల్సింది. నేహా, తను చెప్పింది నిజమే కదా? ఎందుకలా తిడతావు? నేనెవర్ని తిట్టట్లేదు, జరిగిందే చెప్తున్నా. నేను మనసులో ఏవేవో పెట్టుకొని అమ్మను వదిలేశానని మీ అందరి అభిప్రాయం. కానీ అది కరెక్ట్ కాదు. కావేరి రమ్మంటేనే నేను ఆఫీస్కి వెళ్ళాను. అమ్మ స్నేహ, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఊరుకో. ఎలా ఊరుకోనమ్మా? నేను మాట్లాడకపోతే వీళ్ళన్నవన్నీ నిజమని ఒప్పుకున్నట్టవుతుంది.
నాకు ఎవ్వరిని మోసం చేయడం రాదు, అలాగని నన్ను నేను మోసం చేసుకోలేను. స్నేహ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. కావేరి అలా చెప్పదు. కావేరియే చెప్పింది. కావేరి గొంతు నేను గుర్తుపట్టలేననుకున్నారా? చివరికి యమజ మేడం కూడా లీవ్ ఇవ్వలేకపోతున్నందుకు నాకు సారీ చెప్పారు. కంపెనీ ఆవిడదైనప్పుడు ఆవిడ లీవ్ ఇవ్వలేకపోవడం ఏంటి? ఇదంతా ఆ యమజ కుట్రే అయి ఉంటుంది. అక్కడే మీ మరదలు తెలివితేటలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ నారాయణమూర్తి గారిది. ఆయనకి కావేరి అంటే చాలా అభిమానం. కావేరి ఏమైనా చెప్తే కంపెనీ మూత పడిపోతుందేమోనని యమజ మేడం భయపడిపోతున్నారు. కావేరి మీరనుకున్నంత అమాయకురాలేం కాదు. తను చెప్తుంది వేరు, చేస్తుంది వేరు. పైకి కనిపించే కావేరి వేరు, లోపల కావేరి వేరు. స్నేహ, ఈ మాట నేననడం లేదండి. ఇంతకు ముందు నడి రోడ్డు మీద వాళ్ళ ఆయనే అన్నాడు. స్నేహ, ఇంకాపు. నేను ఆపనండి, మాట్లాడే తీరుతాను. మీరు నా కావేరి అని తిరుగుతున్నారు. వాళ్ళ ఆయనేమో మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. స్నేహ, తను డ్రింక్ చేసున్నాడు. ఆ మత్తులో ఏదేదో మాట్లాడాడు. నువ్వు ఆ మాటలు పట్టించుకుంటావేంటి? పట్టించుకోకపోతే ఈరోజు వీధిలో జరిగింది, రేపు ఇంటి ముందు జరుగుతుంది. వదిలేయమంటారా? అసలు ఏం జరిగింది బిడ్డా? అర్జును అసలు ఎందుకు తాగి గొడవ చేసిండు? ఏం లేదు అత్తయ్య, తనేదో ఫ్రస్ట్రేషన్లో ఉండి డ్రింక్ చేసినట్టున్నాడు. అలా చేయడం తప్పు అని చెప్పి వాళ్ళ అమ్మగారికి అప్పగించాను. అంతేనా జరిగింది? తను మిమ్మల్ని తిట్టాడు, కొట్టాడు కూడా.